కెనడాలోని ఓషవాలో ఉన్న ఎస్వి టెంపుల్ ఆఫ్ డుర్హం ఆలయ మహాకుంభాభిషేకం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దారుమూర్తి రూపుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవం కూడా ఘనంగా జరగనుంది. మే 27, 28, 29 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మే 30, 31 తేదీల్లో స్వామివారి తిరు కళ్యాణం కూడా జరగనుందని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భగవత్ ప్రార్థన, అనుజ్ఞ, విశ్వక్సేన, గణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, సంకల్పం, రక్షోజ్ఞ, వాస్తు హోమం, వాస్తుబలి, వేద ప్రబంధ పారాయణం అనంతరం హారతి, ప్రసాదం అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి విశ్వక్సేన, గణపతి పూజ, శుద్ధి పుణ్యాహం, ఆచార్య రిత్విక్ వర్ణం, రక్షబంధన, మృత్ సంగ్రహణ, ద్వార ఆరాధన, అంకురార్పణ హోమం, కలశ ఆదివాస, బింబ శుద్ధి, పంచగవ్య స్థాపన, జలదివాస, ధాన్య దివాస, సయ్య దివాస, వేద ప్రబంధ, హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం జరగనుంది. రెండవ రోజు 28న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి పూజాది కార్యక్రమాలతో పాటు హారతి, మహాసంకల్పం జరగనుంది. మూడవ రోజు ఉదయం 9 నుంచి పూజాది కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 11 నుంచి 12 గంటల నడుమ మహాకుంభాభిషేకం, మహాభిషేకం, అలంకరణ, ఆరాధన, మహామంగళహారతి జరగనున్నాయి. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయనున్నారు. సాయంత్రం వరకు విజయ్ కర్ణాటక సంగీత కచేరీ జరగనుంది. అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుంది. 4వ రోజు 30న ఉదయం 9 గంటల నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాస వెంకటేశ్వర తిరుకళ్యాణం జరగనుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరగనుంది. 5వ రోజు 31న ఉదయం 9 గంటల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణం జరగనుంది. అనంతరం అన్నప్రసాద వితరణ జరగనుంది. ఈ మహాకుంభాభిషేకంలో అందుబాటులో ఉన్న భక్తులందరూ హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహక కమిటీ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు ఆలయానికి సంబంధించిన ఈమెయిల్లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.